హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం CGL Mock 22 అర్థమెటిక్ పార్ట్ సొల్యూషన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 51. ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O అండ్ రేడియస్ 13 centimeters, ఏ కార్డ్ AB ఈజ్ డ్రాన్. Tangents at A and B intersect at P such that angle APP equal to 60 degrees. If the distance of AB from center O is 5 centimeters, then what is the length of AP? Right. In a circle with center O, radius is 13 centimeters కదండి. ఓకే, ఇది సర్కిల్. Circle with center O, radius is 13 centimeters. AB is a chord. AB is a chord. ఓకే, రేడియస్ ఎంత అన్నారు? ఇక్కడ 13 centimeters, ఇది 13 centimeters. ఓకే, ట్యాంజెంట్స్ అట్ ఏ అండ్ బి ఇంటర్సెక్టెడ్ పి. అంటే ఇక్కడ నుండి ఒక ట్యాంజెంట్ కనుక మీరు ఇలా రాసుకుంటే, డ్రా చేసుకుంటే, ఇక్కడ నుండి డ్రా చేసుకుంటే ఇవి పి దగ్గర మీట్ అవుతున్నాయి. సచ్ దట్ ఏపీబీ ఈక్వల్ టు 60 degrees. ఈ యాంగిల్ ఎంత అన్నారు మీకు? 60 degrees. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏబీ ఫ్రమ్ సెంటర్ ఓ ఈజ్ 5 centimeters. ఏబీ అనే కార్డు సెంటర్ నుండి డిస్టెన్స్ ఎంత? ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుందండి ఎప్పుడు కూడా, ఇది 5 centimeters. రైట్. దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏపీ? ఏపీ లెంత్ ఇక్కడ నుండి ఇక్కడికి కనుక్కోమన్నారండి. ఇదే లైన్ని కనుక మీరు ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది ఎక్కడి వరకు వస్తుంది? ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది అండి ఇది. అంటే ఇది మీకు 30 degrees అవుతుంది, ఇది 30 degrees అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది మీకు 5 with 13 అంటే ఇది 12 అవ్వాలి. 12 అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను D తీసుకున్నాను అనుకోండి, మీకు మళ్ళీ ADB అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ADB ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ కూడా మీకు రైట్ యాంగిల్ కదా. రైట్ యాంగిల్లో ఇది 30 ఉంది, ఇది 90 ఉందంటే ఇది ఎంత అవ్వాలి మీకు? 60 degrees అవ్వాలి. 30కి ఆపోజిట్లో 1 part ఉంటే 90కి ఆపోజిట్లో మీకు 2 parts ఉండాలి. ఇవి మీకు 1:3:2 degrees ఉంటాయండి. అంటే 30, 60, 90 degrees. ఈ యాంగిల్స్ ఇవైతే దానికి ఆపోజిట్లో ఉన్న సైడ్స్ ఈ రేషియోలు ఉంటాయి కదా మీకు. సో మీకు 1కి ఆపోజిట్లో కనుక 12 ఉంటే 2కి ఆపోజిట్లో ఎంత ఉండాలి? 24 ఉండాలి. అంటే 2కి ఆపోజిట్లో ఏముందంటే ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఇది మీకు ఎంత అవ్వాలి? 24 అవ్వాలి. ఆప్షన్ సి. Question number 52. What is the value of k such that the number 7, 2, k, 4, 6, 0, k is divisible by 6? ఒక నంబర్ మీకు 6తో డివైడ్ అవ్వాలంటే అది 2తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. 2తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్లో మీకు ఈవెన్ నెంబర్ రావాలి. ఫస్ట్ 7 అయితే మీ ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే 7 మీకు ఆడ్ నెంబర్. రైట్. మిగిలిన నెంబర్ చూడండి. మీకు 3కి డివిజిబిలిటీ రూల్ ఏంటండి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 మల్టిపుల్ అవ్వాలి కదా. అంటే 7, 2 అయిపోయింది, ఇది 3 మల్టిపుల్. 6 అయిపోయింది. మీకు మిగిలింది ఏముంది? k ప్లస్ 4 ఉందా? అంటే మీకు 2k ప్లస్ 4 వాల్యూ ఏమవ్వాలి మీకు? మీకు 3 మల్టిపుల్ అవ్వాలి. 9 తీసుకున్నారనుకోండి, ఇది 2 into 9 అవుతుంది, కానీ ఇది 4 అవ్వదు కదా. ఇది 9 తీసుకుంటే కనుక ఈ పార్ట్ అయిపోతుంది, ఈ పార్ట్ అవ్వదు కదా. 8 తీసుకున్నారనుకోండి, 2 into 8 16 అవుతుంది, 16 plus 4 20 అవుతుంది, అవ్వదు. 4 తీసుకున్నారనుకోండి, 2 into 4 plus 4 ఎంత? 8 plus 4 అంటే 12 అవుతుంది కదా. సో మీకు డి అనేది రైట్ ఆన్సర్ అండి. ఎంత అండి? డి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 53. సీకెంట్ 5a - 15 degree ఈక్వల్ టు కొసికెంట్ 15 degrees - 2a అయితే కాస్ a ప్లస్ సైన్ 2a ప్లస్ tan 1.5a వాల్యూ. మీకు ఇప్పుడు కూడా సీకెంట్ a ఈక్వల్ టు కొసికెంట్ b అన్నారనుకోండి, ఇది a ప్లస్ b ఈక్వల్ టు 90 degrees అయినప్పుడే అవుతుందండి. సీకెంట్ ఏ ఈక్వల్ కొసికెంట్ బి అయితే మీకు a ప్లస్ బి ఈక్వల్ 90 అవ్వాలి. ఇదైతే ఇది అవ్వాలి, ఇదైతే ఇది అవ్వాలి. సో ఇప్పుడు మీకు సీకెంట్ ఏ, ఇది ఈ పార్ట్ మొత్తం కనుక మీరు ఏ అనుకుంటే, ఈ పార్ట్ మొత్తం బి అనుకుంటే ఈక్వల్ అయింది కాబట్టి ఈ రెండింటి సమ్ ఎంత అవ్వాలి? 90 అవ్వాలా. సో 5a మైనస్ 15 degrees ప్లస్ 15 degrees మైనస్ 2a ఈక్వల్ ఎంత? 90 degrees అవ్వాలి. రైట్. 5a మైనస్ 2a అంటే 3a, మైనస్ 15 ప్లస్ 15 క్యాన్సల్, ఇది 90 degrees. ఏ ఈక్వల్ ఎంత వచ్చిందండి మీకు? 30 degrees వచ్చింది. అంతేనా? సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ 30 వాల్యూ ఎంత మీకు? √3/2. అంతేనా? కాస్ 30 వాల్యూ √3/2 ప్లస్ సైన్ 60 వాల్యూ ఎంత? √3/2 ప్లస్ tan 30 into 1.5 అంటే 45. tan 45 అంటే 1. √3/2 ప్లస్ √3/2 అంటే ఒక √3 ప్లస్ 1. ఎక్కడ ఉంది మీకు ఆప్షన్? డి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54. బార్ గ్రాఫ్ షోస్ ద నంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ 5 ఆర్గనైజేషన్ A, B, C, D and E. ఇక్కడ మీకు బార్ గ్రాఫ్
మీకు 5 ఆర్గనైజేషన్లో ఫీమేల్ ఎంత, మేల్ ఎంత, వర్కింగ్ మేల్ ఎంత, ఫీమేల్ ఎంత చెప్తుందండి. సో క్వశ్చన్ చూద్దాం. ఫర్ విచ్ ఆర్గనైజేషన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ద యావరేజ్ నంబర్ ఆఫ్ ఫీమేల్ ఆఫ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ ఈజ్ మినిమం. ఫస్ట్ మీకు క్వశ్చన్ అర్థం కావాలండి. డిఫరెన్స్ కావాలి దేనికి, మేల్కి యావరేజ్ ఆఫ్ ఫీమేల్స్ ఫ్రమ్ ఆల్ ఆర్గనైజేషన్స్, ఇదే కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి నాకు. మీరు యావరేజ్ కనుక్కోవాలి ఫీమేల్స్కి. ఫీమేల్స్ ఎంత 300 + 275 + 250 + 200 + 125 చేస్తే మీకు యావరేజ్ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్ మీకు ఏదో ఒక వాల్యూ వస్తుందా, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎక్స్ వాల్యూతో ఇప్పుడు మేల్ తీసుకోవాలి. మేల్ ఎక్కడ, డీలో మేల్ ఎంత తీసుకోవాలి, ఏలో మేల్ ఎంత తీసుకోవాలి, బీలో మేల్ ఎంత తీసుకోవాలి, సిలో మేల్ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకొని మీకు మినిమం ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోవాలి. కానీ నేను చెప్పేది ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వాల్యూ మీకు ఎలాగో కాన్స్టెంట్ వాల్యూ కదా, డిఫరెన్స్ మినిమం రావాలంటే ఈ వాల్యూ మీకు చిన్నది అయి ఉండాలి, అంతే కదండి. డిఫరెన్స్ చిన్నగా అయి ఉండాలి అంటే మేల్ వాల్యూ ఎక్కడ చిన్నగా ఉంటుందో మీకు అక్కడే మినిమం డిఫరెన్స్ వస్తుంది కదా. మీకు మేల్ వాల్యూ ఎక్కడ తక్కువ అని చెప్పండి. డిఏబిసిలో డిఏబిసి అంటే ఇక్కడ మేల్ వాల్యూ ఎక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. సో మీకు బి రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు చెక్ చేసుకున్నా కూడా అదే వస్తుందండి. నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా చెప్పినాను, కానీ మీరు క్వశ్చన్ చూడగానే అర్థం చేసుకోవాలి. మీకు యావరేజ్ ఆఫ్ ఫీమేల్స్ అనేది కాన్స్టెంట్ టర్మ్. డిఫరెన్స్ మినిమం అవ్వాలంటే మేల్ పార్ట్ మినిమం అయిందనుకో సరిపోతుంది కదా. మేల్ పార్ట్ మినిమం ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది కదా. మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన ఎందుకు అవసరం ఉంటుంది, రైట్. క్వశ్చన్ నెంబర్ 55. ఇక్కడ మీకు ఇన్స్టిట్యూట్స్ ABCDE 5 ఇన్స్టిట్యూట్స్లలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ వీళ్ళ జాయిన్ అయిన వాళ్ళ లిస్ట్ ఇచ్చినారండి. అంటే ఎంతమంది ఎన్రోల్ అయినారు కాలేజీలో ఇచ్చినారు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్స్ A and C taken together is what % of number of students studying arts in the institutes B and D taken together. Computer science A and C, కంప్యూటర్ సైన్స్ A and C ఎంత చెప్పండి, 108 కదా ఇది, 108 is what % of number of students studying arts in B and D ఎంత చెప్పండి, 45 + 45 అంటే 90. సింపుల్గా మీకు ఇంటూ 18 ఎక్కువ ఉందని అర్థమవుతలేదా. 18 అంటే ఎంత అండి, 20% కదా. సో 90కి 18 ఎక్కువ ఉంది, 90 ఉంటే 100 అయ్యేది, 20% ఎక్కువ అంటే 120%. ఎక్కడుంది, ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 56. ది యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 5 consecutive odd natural numbers is 233. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద లార్జెస్ట్ నంబర్ అండ్ ద స్మాలెస్ట్ నంబర్. ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ అండి మీకు ఇది. మీకు 5 ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ కన్సిక్యూటివ్ నేను ABCDE అనుకున్నాను అనుకోండి. వీటి స్క్వేర్స్కి యావరేజ్ అంటే ప్లస్ ఇది బై 5 ఈక్వల్ ఎంత అన్నారు, 233 అంతేనా, 233 అయితే మీకు స్మాలెస్ట్ హైయెస్ట్ A + Eకి యావరేజ్ చెప్పమన్నారు. A+E/2 వాల్యూ ఎంత. ఒకటి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ గెస్ చేయొచ్చు, ఏ వాల్యూ ఎంత, B వాల్యూ ఎంత, C వాల్యూ ఎంత, D వాల్యూ ఎంత, E వాల్యూ ఎంత చెక్ చేయొచ్చు. ఎలా గెస్ చేయొచ్చు మీరు, ఇప్పుడు మీకు కన్సిక్యూటివ్ 5 ఆడ్ నెంబర్స్ అన్నారు అనుకోండి. కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఎలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి. మీకు ఒక ఆడ్ నెంబర్ 1 అనుకోండి, నెక్స్ట్ 3 అనుకోండి, ఇంకోటి 5 అనుకోండి, ఇంకోటి 7, 9. అంటే ఈ 5 ఆడ్ నెంబర్స్ యొక్క యూనిట్ డిజిట్లో ఖచ్చితంగా ఈ నెంబర్స్ అయితే రావాలి. మీకున్న నెంబర్స్ అన్నీ రావాలండి, ఎక్కడో ఒక దగ్గర రావాలి. సో మీకు ఫస్ట్ నెంబర్ కనుక 13తో స్టార్ట్ అయితే లాస్ట్ నెంబర్ 21తో ఎండ్ అవ్వాలి. ఫస్ట్ నెంబర్ కనుక మీకు 15తో స్టార్ట్ అయింది అనుకో, లాస్ట్ నెంబర్ మీకు ఎక్కడితో ఎండ్ అవ్వాలి, ఇలా వచ్చి మళ్ళీ 15, 17, 19, మళ్ళీ మీకు 19 తర్వాత 21, 23తో ఎండ్ అవ్వాలి. ఇలా ఒకటి మీరు ర్యాండమ్గా పెట్టుకోవడం, ర్యాండమ్గా చెక్ చేసుకుంటే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు 15 ఉంది కాబట్టి ఖచ్చితంగా 5 వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ 25 తీసుకున్నారనుకోండి, మిడిల్ వాల్యూ 25² తీసుకుంటే 25² వాల్యూ మీకు ఎంత అవుతుంది, 625 అవుతుందా. ఇప్పుడు మీకు A² + B² + C² + D² + E² = 233 × 5 అంటే 5 × 200 అంటే 1000, 30 × 5 అంటే 150, 1150 + 15 అంటే 1165 కదా.
ఇక్కడ కనుక మీరు 25 స్క్వేర్ తీసుకున్నారనుకోండి 625 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 27 అవుతుంది. ఇది 29 అవుతుంది. ఇలా మీరు ర్యాండమ్గా చెక్ చేసుకుంటే మీరు సమ్ టోటల్ ఇంతకు అవ్వాలి. లేదా మీరు ఇంకోలాగా ఎలా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక వాల్యూ ఎక్స్ అనుకున్నారనుకోండి, ఇది మిడిల్ వాల్యూ ఎక్స్ అనుకుంటే ఎక్స్ మైనస్ 2 ఉంటుందా? ఇంతకన్నా ముందు ఆడ్ నెంబర్. ఇది ఎక్స్ మైనస్ 4 స్క్వేర్ ఉంటుందా? ఓకే, ఇది ఇంతకుముందు. ఇప్పుడు దీని తర్వాత ఎక్స్ ప్లస్ 2 స్క్వేర్ ఉంటుందా? దీని తర్వాత ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 4 స్క్వేర్ ఉంటుందా? ఈక్వల్ టు 1165. అంటే ఏ కాకుండా నేను ఇలా కూడా అనుకోవచ్చు కదా ఆడ్ నెంబర్స్. ఎక్స్ అనేది ఒక ఆడ్ నెంబర్ అనుకుంటే దానికన్నా ముందుది ఇది, దాని తర్వాత ఇది. ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్, ఇది ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్, వీటన్నిటిని ఎక్స్పాండ్ చేసుకొని కూడా మీరు ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఫామ్ చేసుకొని కూడా ఆన్సర్ వస్తుంది. కానీ ఇదంతా చేయడానికి మనకి ఎగ్జామ్లో అంత టైం ఉంటుందా? లేదు కదా. మీకు ఆప్షన్ హెల్ప్ తీసుకుంటే సరిపోతుంది కదా. మీకు ఆప్షన్లో a ప్లస్ e/2 వాల్యూ అయితే ఇచ్చినారు కదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటా చూడండి. ఫస్ట్ ఆప్షన్ నేను ఆప్షన్ 1 తీసుకుంటున్నాను. ఆప్షన్ ఏ తీసుకుంటే మీకు a ప్లస్ e/2 వాల్యూ 15 అంటే a ప్లస్ e వాల్యూ ఎంత అవ్వాలండి? a ప్లస్ e వాల్యూ 30 అవ్వాలి. 30. అండ్ ఇవి ఆడ్ నెంబర్స్ కదండి. ఇది మీకు a అనేది ఫస్ట్ది, ఏ అనేది మీకు లాస్ట్ది. అంటే ఇది a అనేది కనుక మీరు ఈ రెండింటి సమ్ ఎంత? 30. మీకు a ప్లస్ ఈ వాల్యూ కనుక మీరు 30 తీసుకుంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి? ఇక్కడ 2 రావాలి. అంటే ఏకి ఈకి మధ్య గ్యాప్ ఎంత రావాలి? 8 రావాలా? అంటే a మైనస్ ఈ వాల్యూ ఎంత మీకు? 8 కదా. మీకు ఏ వాల్యూ రావాలంటే 30 ప్లస్ 8/2 చేస్తే సరిపోతుంది కదా. అంటే మీరు ఇలా రాయాల్సిన అవసరం లేదండి. 30 ఉంది, గ్యాప్ ఉంది, 8 ఉంది, ప్లస్ 30 ప్లస్ 8/2 అంటే ఎంత? 30. 19 అనేది మీ మినిమం వాల్యూ అని అర్థం అవ్వాలి. రైట్. సరే, 19 అనేది మీ మ్యాక్సిమం వాల్యూ అని అర్థం అవ్వాలి మీకు. 30 ప్లస్ 8. ఇంకోటి ఏముంటుంది? 30 మైనస్ 8, 30 మైనస్ 22 అంటే ఇంకోటి 11 అవ్వాలి. ఇది ఒక వాల్యూ 11, ఇంకో వాల్యూ 99 మీకు అర్థం అవ్వాలి. లేదంటే మీరు 30 నుండి 8 మైనస్ చేస్తే 22 వస్తుంది. 22/2 చేస్తే 11 వస్తుంది. 11కి 8 యాడ్ చేస్తే 9 వస్తుంది. ఎలా అయినా చేయొచ్చండి. మీరు 30కి 8 యాడ్ చేసుకొని బై 2 చేస్తే హైయెస్ట్ వాల్యూ వస్తుంది. 30కి 8 మైనస్ చేసుకొని బై 2 చేస్తే మీకు లీస్ట్ వాల్యూ వస్తుంది. ఈ రెండిట్లో ఏది చేసినా ఓకే. అంటే మీకు ఏ వాల్యూ ఇంత, ఈ వాల్యూ ఇంత అని అర్థమైందా మీకు? ఇది చాలా స్పీడ్గా అయిపోతుందండి. అంటే మీకు ఒక నెంబర్ 11 అయితే, ఇంకో నెంబర్ 13 అయితే, ఇంకో నెంబర్ 15 అయితే, ఇంకో నెంబర్ 17 అయితే, ఇంకో నెంబర్ 19 అవ్వాలి. 11 స్క్వేర్ ఎంత? 121. 13 స్క్వేర్ ఎంత? 169. 15 స్క్వేర్ ఎంత? 225. సో 17 స్క్వేర్ ఎంత మీకు? 289. రైట్. 19 స్క్వేర్ ఎంత? 361. వీటన్నిటిని యాడ్ చేస్తే మీకు 1165 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. 1165 వస్తుంది. ఒకవేళ సార్ మీరు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే ఆన్సర్ వచ్చింది, మరి మిగతాది రాకపోతే ఏం చేయాలని క్వశ్చన్. సరే, దీనికి ఆన్సర్ రాలేదనుకోండి, దీనికి కనుక మీరు సమ్ చేస్తే వచ్చే ఆన్సరు 1165 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, మీరు నెక్స్ట్ స్టెప్ చెక్ చేసే ఆన్సర్ వీటిని తక్కువనే చెక్ చేయరు. 11, 13 చెక్ చేయరు, డైరెక్ట్ 17 మీ ఆన్సర్ అవుతుంది. లేదా మీరు 11, 15 వాల్యూ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు 17 చెక్ చేయరు, 11 or 13 చెక్ చేస్తారు. సో మీకు ఎంతైనా మీకు బర్డెన్ తగ్గిపోతుంది. ఈ మెథడ్ కన్నా అయితే మీకు ఆప్షన్ నుండి వెళ్ళడం అనేది ఈజీ మెథడ్ అండి. సో మీకు 56కి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. రైట్. క్వశ్చన్ నెంబర్ 57. ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఎక్కడెక్కడ ప్లస్ వస్తాయో, ఎక్కడెక్కడ మైనస్ వస్తాయో వాటిని సపరేట్ చేసుకోవాలండి. అంటే ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్. ఇప్పుడు నేను ఈ పార్ట్ చేస్తాను చూడండి. 3 ఆఫ్ 3 కదా, ఫస్ట్ మనం ఆఫ్ చేయాలి కదా. 9. 18/9 అంటే ఎంత? 2. అంటే ఈ పార్ట్ మొత్తం 2 అయిపోయిందా? 5 మైనస్ 2 ఎంత? 3. సో 3 ఫస్ట్ మీరు ఏం చేయాలి? 2/3 చేయాలి. 2/3. నెక్స్ట్ ఏముంది? ఇంటూ ఉంది. 5 మైనస్ 2 అంటే 3 ఉంది. ఇంటూ 2 ఉంది. 3 క్యాన్సల్. ఎంత వచ్చింది మీకు? 4 వచ్చింది. అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంత? ఇదంతా మీకు 4. ఇదంతా టోటల్ 4 వచ్చింది. ఇది చూడండి, ఫస్ట్ 9 ఆఫ్ 16 చేయాలి. 9 ఆఫ్ 16 ఎంత అంట? 54 కదా. సో 8/54 చేయాలి. అండ్ ఇక్కడ ఒక 3 ఉంది. సో 3 ఎన్ని టైమ్స్ అండి? 3 1 టైమ్స్, 3 8 టైమ్స్, 2 4 టైమ్స్, 2 9 టైమ్స్. ఇది 4/9 వచ్చింది ఇక్కడ వరకు. అంటే మీకు ఫైనల్గా 4/9. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్. ఈ వాల్యూ 4 వచ్చింది. 4 ప్లస్ 2. సరే, 4/9 మైనస్ 2 అయిందా? మైనస్ 2. 9 కనుక ఎల్సిఎం తీసుకుంటే 4 మైనస్ 18 అంతేనా? 18 మైనస్ 4 అంటే మైనస్ 14/9. 9తో క్యాన్సిల్ చేస్తే 9 1 టైమ్స్ 5/9 మైనస్ -1 5/9. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. ఆప్షన్ ఏ.
క్వశ్చన్ నెంబర్ 58. మీకు a ప్లస్ b ఎక్కడెక్కడ 90 అవుతుందో అప్పుడు tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1 అవుతుందండి. ఇవన్నీ మీకు ట్రిగ్నామెట్రీలో ఫార్ములాస్ లాగా గుర్తుండాలి. మీకు a ప్లస్ b ఈక్వల్ 90 అయితే 35 ప్లస్ 55 90 అయింది కాబట్టి ఈ రెండింటి ప్రొడక్ట్ 1. నెక్స్ట్ కాట్ a ఇంటూ కాట్ b కూడా అంతే అవుతుందండి. ఇది కూడా మీకు ప్రొడక్ట్ 1. ఇది 90 అయింది కాబట్టి ఈ రెండింటి ప్రొడక్ట్ 1. tan 45 ఎలాగో 1. సో మొత్తానికి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 59. ఇన్ ఏ సర్కిల్స్ కార్డ్స్ AB and CD intersect internally at E. If CD equal to 16 centimeters, DE equal to 6 centimeters, AE equal to 12 centimeters and BE equal to X, then value of X is. మీకు ఇలా సర్కిల్ ఉంది. సర్కిల్లో ఈ రెండు ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. A, B, C, D. రైట్. మీకు ఏమన్నారండి? ఇంటర్సెక్టెడ్ E అన్నారు. మీకు CD ఈక్వల్ టు 16, దాంట్లో DE ఈక్వల్ టు 6. DE ఈక్వల్ ఇది 6 అయితే ఇది మొత్తం 16 అంటే ఇది 10 కదా. మీకు రివర్స్ తీసుకోవాలండి. మీరు డయాగ్రాము మీరు టు ద స్కేల్ లేదు. ఈ వాల్యూ చిన్నగా ఉండాలి, ఈ వాల్యూ పెద్దగా ఉండాలి, కానీ మనకి ఏం ప్రాబ్లం లేదు అలా. AE ఈక్వల్ టు 12 అండ్ BE ఈక్వల్ టు X అయితే ఇప్పుడు మీకు ఫార్ములా ఏముంటుందండి? AE ఇంటూ EB ఈక్వల్ టు DE ఇంటూ EC. ఇది మీకు ఫార్ములా కదా సర్కిల్స్లో. అంటే 6 ఇంటూ 10 ఈక్వల్ టు 12 ఇంటూ X. సో బై 12 అవుతుంది కదా మీకు X వాల్యూ. సో X వాల్యూ ఎంత రావాలి? 5 రావాలి. సో ఆప్షన్ C రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60. A sold an article to B at 25% profit. B sold it to C at a profit of 15%. The profit made by B is 40 less than the profit made by A. What is the cost price of the article for A? A sold an article to B at a profit of 25% కదా. సో A 100 కొన్నాడు అనుకోండి, Bకి ఎంత కమ్ముతున్నాడు? B ఎంత కొనాలి? 125 కొనాలి 25 లాభంతో. B sold it C to 15% ప్రాఫిట్ అంటే 125 ఇంటూ 15% ప్రాఫిట్ అంటే 115% కదా. 115% అంటే 23/20 ఫ్రాక్షన్లో. ద ప్రాఫిట్ మేడ్ బై B ఈజ్ 40 లెస్ దెన్ ద ప్రాఫిట్ మేడ్ బై A. మీకు ప్రాఫిట్ మేడ్ బై A ఎంత అండి? 25. ప్రాఫిట్ మేడ్ బై B ఎంత అండి? సో 125 ఇంటూ 23/20 మైనస్ 125 చేస్తే వస్తుంది కదా. సో 125 కామన్ తీసుకుంటే 3/20 అవుతుంది. ఇది ప్రాఫిట్ మేడ్ బై B. ప్రాఫిట్ మేడ్ బై B ఈజ్ 40 లెస్ దెన్ A. A ఇంత చేస్తే ఇది ఎంత? 125/3 ఇంటూ 20 ఇంత. సో మీకు ఇక్కడ మీరు సరే 5 4 టైమ్స్ 5 25 టైమ్స్ అంతేనా. మీరు 25 కనుక కామన్ తీసుకుంటే 1 మైనస్ 3/4 అంటే 25 1/4. సో 25 1/4 వాల్యూవే మీకు క్వశ్చన్లో 40 ఇచ్చినారండి. మీకు అడిగింది ఎంత? కాస్ట్ ప్రైస్ ఆఫ్ A అంటే 100 వాల్యూ ఎంత? రైట్, 100 వాల్యూ ఎంత? ఇక్కడ మీరు చూస్తే 25 ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఇంటూ 4 16 అవుతుంది. ఇది డినామినేటర్లో ఉన్న 4 మళ్ళీ వచ్చి పైన మల్టిప్లై అవుతుంది. 4 4 4 అంటే 64 640. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 61. ఇఫ్ 2A ప్లస్ 3/A మైనస్ 1 కనుక నీట్ వస్తే ఈక్వల్ టు 12గా రాసుకోవచ్చు. అయితే దీని వాల్యూ కనుక స్క్వేర్ చేయండి. 4A స్క్వేర్ ప్లస్ 9/A స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2A 3/A ఈక్వల్ టు 144. 4A స్క్వేర్ ప్లస్ 9/A స్క్వేర్. ఇక్కడ చూడండి మీకు ఇక్కడున్న A అండ్ ఇక్కడున్న Aతో క్యాన్సిల్ 3/Aతో. ఇప్పుడు మీకు ఎంత మిగిలింది? 3 2 6 6 2 12 అంటే 144 మైనస్ మీకు 12 అంటే 132నా 132. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 62. ట్రయాంగిల్ ABC ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. D and E are points on AB and AC respectively such that DE is parallel to BC and is equal to half of the length of BC. If AD plus CE plus BC equal to 30 centimeters, then find the perimeter of the quadrilateral BCED. ఇక్కడ మీకు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారండి. ABC. D and E are points. D and E are points ABAC respectively. DE అనేది ఒక లైన్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అండ్
సచ్ దట్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. మీరు ఇది మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదండి క్వశ్చన్, ఎందుకంటే మిడ్ పాయింట్స్ అయినప్పుడు ఖచ్చితంగా దీనికి ఇది ప్యారలల్గా ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద లెంత్ బీసీ అవుతుందని ఇది మీకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆయన క్వశ్చన్లో ఇవ్వకపోయినా మీకు అర్థమైపోతుంది, అది మీకు తెలుసు కాబట్టి, రైట్. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 2x తీసుకున్నాను అనుకోండి, లెంత్ 2x తీసుకుంటే అన్ని 2x అవ్వాలి కదా, ఇది x అవ్వాలి, ఇది x అవ్వాలి, ఎందుకంటే మిడ్ పాయింట్ అన్నారు కదా, ఇది x అవ్వాలి, ఇది x అవ్వాలి. ఇది 2x అంటే దీంట్లో ఇది ఆఫ్ అవుతుంది కాబట్టి ఇది x అవ్వాలి, రైట్. ఇప్పుడు మీకు AD ప్లస్ CE ప్లస్ BC అంటే AD ప్లస్ CE ప్లస్ BC అంటే x ప్లస్ x ప్లస్ x. 4x వాల్యూ ఎంత ఇచ్చినారు మీకు? 30 అని ఇచ్చినారు. 4x వాల్యూ 30 అంటే x వాల్యూ ఎంత? 15/2, అంతేనా. ఇప్పుడు మీకు అనుకోమన్నది ఏముంది? పెరిమీటర్ ఆఫ్ క్వాడ్రిలేటర్ BCED ఎంత? 2 + 3 + 4 + 5, 5x వాల్యూ కనుక్కోవాలి. సో 5 × 15/2, 17 5/2 అంటే 37.5, ఆప్షన్ బి, రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 63. A² + B² + C² + 216 = 12 of A + B - 2C అయితే మీరు ఈ వాల్యూ కనుక్కోవాలి, అంతే కదా. నేను దీన్ని ఎలా రాసుకుంటున్నాను చూడండి. A² + B² + C² ఉంది కదా, -12A, రైట్. నెక్స్ట్ -12B, ఇది ఇటు వస్తాయి. -24C అంటే +24C, ఇంతే కదా. దీన్ని ఇప్పుడు నేను A² - 2 × A × 6గా రాసుకోవచ్చు. ఇది B² - 2 × B × 6గా రావచ్చు. ఇది C² + 2 × C × 12గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 216ని మీరు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇక్కడ మీరు 36 ఇవ్వండి, ఎందుకంటే ఇది A² - 2AB + B² ఫామ్లో రావాలంటే ఇక్కడ 36 ఇవ్వండి. 72 వెళ్ళిపోతే మిగిలింది ఎంత ఉంటుంది? మిగిలింది 144 ఉంటుంది, అది ఇక్కడ ఇవ్వండి. ఇదంతా = 0 అవుతుంది. ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. ఇది మీకు A - 6 హోల్ స్క్వేర్ + 0, ఇది మీకు B - 6 హోల్ స్క్వేర్ + 0, ఇది మీకు C + 12 హోల్ స్క్వేర్ = 0, అంతేనండి. ఇప్పుడు మీకు A = 6 అవ్వాలి, B = 6 అవ్వాలి, C = -12 అవ్వాలి, ఇంతే కదా. తెలిసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? A × B 6 × 6 36 అండ్ B × C 12 × 6 ఎంత? 72. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, అది ప్లస్ అవుతుంది, 72 అవుతుంది, ప్లస్ మైనస్ ఉంది. ఇంకా C × A -72 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇది +72 అవుతుంది. 72 144 + 36 అంటే ఎంత అవుతుంది? √180. 180 అంటే మీకు 36 × 5గా రాసుకోవచ్చు అది. సో 36 బయట వస్తే 6√5. సో ఎంత రావాలండి మీకు? ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అండి మీకు. క్వశ్చన్ నెంబర్ 64. ది ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ π/9 m². ఇట్స్ రేడియస్ ఇస్. చాలా ఈజీ క్వశ్చన్ కదండి. క్వాడ్రంట్కి π/9 అయితే టోటల్కి 4π/9 అవుతుందా? 1/4 పార్ట్ ఇంత, అంటే టోటల్ అంటే × 4 చేసి సరిపోతుంది కదా. సో πr² = π క్యాన్సల్, r = 2/3, ఆప్షన్ సి. Weight of A is 20% more than weight of B, whose weight is 30% more than weight of C. By how much percent weight of A is more than weight of B? Right. A, B and C. ఇది 100 ఉంటే A is 20% more than B. అంటే Bది కనుక మీరు 100 తీసుకున్నారనుకోండి, Bది 100 తీసుకుంటే ఈయనది 120 ఉండాలి. B whose weight is 30% more than C. అంటే ఇది Cలో 130% అండి. 130% వాల్యూ 100 అయితే 100 వాల్యూ ఎంత? అంటే మీకు 130, ఇది 130 కింద వస్తుంది, పైన 100 వస్తుంది, అర్థం ఉందా మీకు? ఇది 30% ఎక్కువ అంటే × 130/100 చేసినారనుకోండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి వస్తుంది కదా. ఇవైతే ఈజీ కదా మీకు. ఇప్పుడు ఏమన్నారు? బై హౌ మచ్ % వెయిట్ A ఈజ్ మోర్ దెన్ C. ఇప్పుడు మీకు A 120 ఉంది, C ఎంత ఉంది? 100 × 100/130, ఇంతేనా. సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సల్, ఈ 0తో క్యాన్సల్, రైట్. ఇంకేం మిగిలిందండి మీకు? 100/13 మిగిలింది. సో 13 × 12 కదా, 130 + 12 156. ఇక్కడ 100 ఉంది, 100 ఉంటే ఎంత ఎక్కువ ఉంది? 56 ఎక్కువ ఉంది. సో 56% అని చెప్పొచ్చు కదా, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 66. 14 persons can do a work in 18 days. After 5 days of work, 6 workers left the work and joined back on the last day of the work. In how many days the work got completed? 14 వర్కర్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత అండి? 18 డేస్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. అంటే మీకు 14 × 8 కావాలి.
5 days వరకు వాళ్ళు పనిచేసినారు కదా. సో ఇప్పటికి మీకు 14 into 5 days వర్క్ అయిపోయింది. మిగిలింది ఎంత? 14 into 13 days వరకు మిగిలింది, అంతేనా? ఇప్పుడు 6 workers లెఫ్ట్ ద వర్క్ అండ్ జాయిన్డ్ బ్యాక్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద వర్క్. ఇప్పుడు 6 వెళ్ళిపోయి లాస్ట్ ఒక్క రోజు మాత్రం వస్తారంటండి. అంటే లాస్ట్ రోజు మొత్తం మళ్ళీ మీకు 14 మంది ఉంటారు. అంటే లాస్ట్ రోజు కూడా 14 మంది ఇంటూ ఒక రోజు తీసేసినారనుకోండి, ఇంకా 14 into 12 మిగిలినట్టేనా? ఈ 14 into 12 వర్క్ని ఎంతమంది చేసినారు? 6 వెళ్ళిపోయినారు, 8 మందే చేసినారు, అంతేనా? 14 మందిలో నుండి 6 వెళ్ళిపోతే 8 మంది చేసినారు. సో ఇది మీకు 2 7 times, 2 4 times, 4 3 times. అంటే ఎంత? ఈ మధ్యలో వాళ్ళు 21 daysలో చేసి ఉండొచ్చు, అంతే కదా. ఇక్కడ 21 days అయింది, ఇక్కడ 1 day అయింది, ఇక్కడ 5 days అయింది. 21 + 5 22, 22 + 5 27. సో మొత్తం 27 daysలో వర్క్ కంప్లీట్ అయింది. Question number 67. The ratio of two numbers A and B is 5:8. If 5 is added to each of A and B, then ratio becomes 2:3. The difference in A and B is A, B. ఇనిషియల్గా రేషియో మీకు 5:8 ఉంది. రెండింటికి సేమ్ నెంబర్ యాడ్ చేయడం వల్ల రేషియో ఎంత అయింది? 2:3 అయింది. అంటే ఇక్కడ సేమ్ నెంబర్, ఇక్కడ సేమ్ నెంబర్ యాడ్ చేయడం వల్ల నెంబర్ యాడ్ చేసినప్పుడు ఈ పార్ట్స్ పెరగాలి కదండి. 5 ఉన్నది 5 కన్నా ఎక్కువ అవ్వాలి, 8 ఉన్నది 8 కన్నా ఎక్కువ అవ్వాలి. అలా అయిందా? అండ్ 5 ఉన్నది అలా అవ్వలేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ని దీంతో మల్టిప్లై చేయాలండి. అంటే ఇక్కడ 1 చేయాలి, ఇక్కడ 1 చేయాలి. 3కి 2కి ఉన్న డిఫరెన్స్ని, 8కి 5కి ఉన్న డిఫరెన్స్ ఎంత? 3 కదా. దాన్ని 3తో మల్టిప్లై చేయండి, 3తో మల్టిప్లై చేయండి. సో ఇప్పుడు ఎంత అయింది చూడండి, 5:8 రేషియో 6:9గా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఎంత పెరిగింది? 1 part పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది? 1 part పెరిగింది. సేమ్ పెరిగింది కదా. ఆ 1 part వాల్యూ మీ క్వశ్చన్లో 5 అన్నారండి. 1 part వాల్యూ 5 అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇక్కడ ఎంత ఉంది? 3 parts వాల్యూ ఎంత? 1 5 అయితే 3 ఎంత అవ్వాలి? 15 అవ్వాలి కదా. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 68. ద టేబుల్ షోస్ ద డైలీ ఇన్కమ్ ఆఫ్ 50 persons. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇక్కడ మీకు టేబుల్ రోజుకి 200 కన్నా తక్కువ సంపాదించే వాళ్ళు 12 మంది ఉన్నారంట అండి. రోజుకు 250 కన్నా తక్కువ సంపాదించే వాళ్ళు 26 మంది ఉన్నారంట. అంటే దీంట్లో ఈ 12 మంది కూడా కలిపిస్తారండి. అంటే రోజుకి 200 కన్నా తక్కువ మేము 12 మంది ఉన్నారు, 250 కన్నా తక్కువ అంటే ఈ 12 మంది ఉన్నారు, కొత్తగా 14 మంది ఉన్నారు. అంటే ఈ 14 మంది 200కి 250కి మధ్యలో సంపాదిస్తారని దీని మీనింగ్ అండి. అర్థమైందా? 200 కన్నా తక్కువ రోజుకి 12 మంది సంపాదిస్తారు. 250 కన్నా రోజుకి ఎంత? 26 మంది. ఈ 200 మంది కూడా 250 కన్నా తక్కువనే కదా. ఈ 12 మంది కూడా దీంట్లో ఇంక్లూడ్ ఉంటారండి. అంటే 12 మెంబర్స్ ఏమో రోజుకి 200 కన్నా ఎక్కువ, ఈ మిగిలిన 14 మెంబర్స్ ఏమో 200కి 250కి మధ్యలో సంపాదిస్తారని దీని మీనింగ్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎర్నింగ్ లెస్ దాన్ 200 టు ద నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎర్నింగ్ ₹300 ఆర్ మోర్? రైట్. లెస్ దాన్ 200 ఎంతమంది ఉన్నారండి? 12 మంది ఉన్నారు. వీళ్ళకి ఎర్నింగ్ 300 ఆర్ మోర్, 300 కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళకి. అంటే దీని తర్వాత 300 కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎంత ఉన్నారు మీకు ఇక్కడ? సో 300 ఆర్ మోర్ అంటే దీనికన్నా మొత్తమే కదా. 300 కన్నా ఎక్కువ సంపాదించిన ఎంతమంది అంటే 50 మంది ఉన్నారు అంతే. ఈ 50లో ఈ 40 కూడా మీకు కలిసి వస్తుందని చెప్పినా అండి నేను. 50లో 40 మెంబర్స్ కూడా ఉంటారు. సో 300 కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎంత అంటే మొత్తం 50 అయితే ఈ 34 తీసేయాలి కదా. వీళ్ళు 300 కన్నా తక్కువ సంపాదిస్తున్నారు కదా. 50 నుండి 34 తీసేస్తే ఎంత? 16. సో 4 3 times, 4 4 times. సో 3:4 మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. An article is marked at 27% above its cost price. If X% discount is allowed on the market price and still there is a profit of 6.68%, then what is the value of X? Right. నేను కాస్ట్ ప్రైస్ కనుక 100 అనుకున్నాను అనుకోండి, ప్రాఫిట్ ఎంత వస్తుందంట మీకు? 6.68 వస్తుందా? అంటే మీ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి? 106.68 అవ్వాలి. బట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందంట? 27% ఎక్కువ ఉందంట, అంటే 127%. ఇప్పుడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినారని క్వశ్చన్ అండి. ఈ రెండు డిఫరెన్స్ చెప్పండి. 106 అనుకున్నారనుకోండి, ఇది 107 అవ్వాలంటే మీకు 32 అవ్వాలి. అండ్ 107 అయింది కాబట్టి 27 అవ్వాలంటే 20 అవ్వాలి. మీకు 20.32 డిస్కౌంట్ ఇవ్వాలి. దేనిపైన? 12.7 పైన. 10% అనుకున్నారనుకోండి, 12.7 అవుతుందా? 5% అనుకుంటే హాఫ్ అవుతుందా? 6.35 అవుతుందా? అంటే ఇప్పటివరకు ఎంత అయింది? 18.50 అంటే 19.05 అయిందా?
అంటే మీకు 19.05 ఇంకా డిస్కౌంట్ ఇస్తే 15% ఇచ్చినట్టు. మీరు డిస్కౌంట్ ఇచ్చింది ఎంత? 20.02. అంటే మీది 15 కన్నా ఎక్కువ ఉండాలి మీ ఆన్సర్. సో ఇది కాదు, ఇది కాదు. 20 అయితే అయ్యే ఛాన్స్ లేదు. 20 అంటే మీకు 24 అవుతుంది. ఇది 24 లేదు, ఇది కాదు. మిగిలింది ఏముంది? ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 60. In a factory there are 39 workers who have been categorized into 5 groups A, B, C, D, E on the basis of the range of their daily wages in multiples of 100. The distribution is presented through a histogram shown below. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ వర్కర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ 39. 5 ఇక్కడ చూడండి, 12 ప్లస్ 5 అంటే ఎంత? 17. 11 ప్లస్ 9 అంటే 20. 20 ప్లస్ 32, 32 ప్లస్ 5 37, 39. టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ మీకు 39 మ్యాచ్ అయింది కదా. 39 వర్కర్స్ని డైలీ ఎంత సంపాదిస్తారు? ఈ 5 మెంబర్స్ ఏమో ఇంటూ హండ్రెడ్స్లో ఇచ్చినారు కదండి. 200కి 300కి మధ్యలో సంపాదిస్తారు. ఈ 9 మెంబర్స్ ఏమో 300కి 400కి మధ్యలో. 12 మెంబర్స్ ఏమో 400కి 500కి మధ్యలో. 11 మెంబర్స్ ఏమో మీకు 500కి 600కి మధ్యలో. 2 మెంబర్స్ ఏమో 600కి 700కి మధ్యలో సంపాదిస్తారు రోజు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ number of employees? What is the ratio of number of employees whose daily wages are 200 or more, 200 or more but less than 400 to 200 కన్నా ఎక్కువ, 400 కన్నా తక్కువ? ఎంతమంది ఉన్నారండి? 5 + 9 14. to that of number of employees whose daily wages are 400 or more but less than 600. సో 400 కన్నా ఎక్కువ ఎంత? 12 + 11 ఎంత? 33. సో 23 అండి. సో 14:23 మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి, డి ఈజ్ ఎ పాయింట్ ఆన్ ఏబి, డి ఈజ్ ఎ పాయింట్ ఆన్ ఏబి, బీడి = 3 అండ్ డిఏ = 4. ఇది పార్ట్ 4, ఇది 3. ఈజ్ ఎ పాయింట్ ఆన్ బీసీ such that DE is parallel to AC. DE is parallel to AC. The area of BDE to area of trapezium ACED. See, మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ అండి. ఇక్కడ మీకు టీటా యాంగిల్ ఉంటే ఇక్కడ యాంగిల్ టీటా ఉంటుంది. టీటా యాంగిల్లో స్మాల్ ట్రయాంగిల్లో సైడ్ 3 ఉంటే బిగ్ ట్రయాంగిల్లో సైడ్ 7 ఉంది. ఈ 3 ఉంటే ఇది 3 + 4 7 కదా. మీకు సైడ్స్ రేషియో ఇలా ఉంటే ఏరియాస్ రేషియో 9:49 ఉండాలి. అంటే ఈ పార్ట్ 9 అయితే టోటల్ 49 అవ్వాలి. దాంట్లో 9 వెళ్ళిపోతే ఈ పార్ట్ 40 అవ్వాలి. సో 9:40 మీకు రేషియో. బీడీఈకి ట్రెపిజియం ఏసీఈడికి 9:40. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 72. ఇట్ సర్టన్ సమ్ అమౌంట్స్ టు 8140 in 3 years and to 92400 in 5 years at X% per annum under simple interest. If the rate of interest becomes X + 2%, then in how many years will the same sum double itself? మీకు 92400 అయ్యింది 5 years తర్వాత. 3 years తర్వాత ఎంత ఉందండి? 81840. ఈ డిఫరెన్స్ అంటే ఏంటండి? 2 yearsకి సంబంధించిన సింపుల్ ఇంట్రెస్టే కదా. సో 0 - 0, 10 - 0 అంటే 6. ఇక్కడ ఎంత ఉంది మీకు? 3. 13 - 8 అంటే 5. ఇక్కడ ఎంత ఉంది? 11 అంటే 13. 1 - 1 అంటే 0. రైట్. ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంటుంది. ఇది మీకు 2 yearsకి వచ్చిన ఇంట్రెస్ట్ కదా, సింపుల్ ఇంట్రెస్ట్. ఇది మీకు 3 years తర్వాత అమౌంట్, ఇది మీకు 5 years తర్వాత అమౌంట్. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఇది 2 years ఇంట్రెస్ట్. సో 1 year ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 5 times, రైట్. 2 times అండ్ 2 times కదా. ఇక్కడ ఎంత? 1 8 times 5 to 8. ఇది 1 year ఇంట్రెస్ట్ కదా. ఇది మీకు 3 years తర్వాత అమౌంట్ కదా. 3 years తర్వాత అమౌంట్ నుండి మీరు 3 years ఇంట్రెస్ట్ కనుక మైనస్ చేసినారనుకోండి, మీకు ప్రిన్సిపల్ వస్తుంది కదా. 3 years ఇంట్రెస్ట్ ఎంత? 3 × 0 0, 3 8 = 24 అంటే 2 క్యారీ, 3 2 = 6, 2 క్యారీ 8. సో 3 5 = 15. ఇది మైనస్ చేయాలి. సో 0 0 0, 11 - 5 అంటే 6, 7 - 1 అంటే 6. సో మీకు 66,000 కనుక ప్రిన్సిపల్ అయితే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 5280 వచ్చింది. సో ఇప్పుడు మీకు రేట్ పర్సెంట్ వాల్యూ చెప్పాలి. ఇది మీకు పి అయితే ఇది మీకు ఐ కదా. రేట్ పర్సెంట్ వాల్యూ చెప్పండి. ఇది చూడండి, మీరు 6600 ఉందా? 6600 ఇది ఎంత ఉంది? అంతకన్నా తక్కువ ఉందా? అంతకన్నా తక్కువ ఉంది. 8% అని మీకు అర్థమవుతుందా? మీకు
ఇది 1% అంటే ఇంతేనా, 1% ఇంత 6కి ఇంటూ 8 చేస్తే మీకు యూనిట్ డిజిట్ 8 వస్తుంది. అంటే 6 ఇంటూ 8 కనుక మీరు చేసినారనుకోండి మీకు 5280 వస్తుంది. అంటే మీకు ఆర్ వాల్యూ ఎంత అండి, 8% అని అర్థమైంది. ఇప్పుడు ఏమన్నారు, ఆర్ వాల్యూ 8 అంటే ఎక్స్ వాల్యూ 8, ఇంతకుముందు X% దగ్గర ఇచ్చినారు కాబట్టి ఈ వాల్యూ మీకు 8% అని అర్థమైంది. ఇప్పుడు X+2 వాల్యూ ఎంత, 10% కదా. మీరు సేమ్ సమ్ని కనుక 10%కి ఇంట్రెస్ట్ ఇస్తే ఎన్ని సంవత్సరాల్లో అమౌంట్ డబల్ అవుతుంది. సమ్ డబల్ అవ్వడం అంటే ఏంటండి, ప్రిన్సిపల్ కనుక 100% అనుకుంటే ఇంట్రెస్ట్ కూడా 100% రావాలి. మీకు ప్రతి సంవత్సరం 10% ఉంది, 100% అవ్వాలంటే మీకు ఎన్ని సంవత్సరాలు కావాలి, 10 × 10 అయితే 100 అవుతుంది కాబట్టి ఆప్షన్ డి. క్వశ్చన్ 73. A takes 2 hours more than B to cover a distance of 40 kilometers. If A doubles his speed, he takes 1.5 hours more than B to cover 80 kilometers. To cover a distance of 120 kilometers, how much time will B take traveling at his same speed? మంచి క్వశ్చన్ అండి మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో. రైట్, ఏ అన్నారు కదండి, ఏ బి. ఇప్పుడు ఏకి టైం కనుక టైం చూసుకున్నారనుకోండి, ఏకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ టైం పట్టింది అనుకోండి. ఇక్కడ మీకు 80 గురించి మాట్లాడినారు కదండి, దీన్ని కూడా మీరు 80లో కన్వర్ట్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 80 × 2 చేయాలి కాబట్టి ఇది ఇంటూ 2 చేయాలా, ఇంటూ 2 చేయాలి అంతే కదా. అంటే ఏ టేక్స్ 4 hours మోర్ దాన్ బీ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 80 kilometers అనొచ్చా. అంటే ఏ బీకి కనుక ఎక్స్ టైం పడితే ఏకి ఎంత పెట్టాలి, X+4 పట్టాలి అంతే కదా. ఇఫ్ ఏ డబల్స్ ఈ స్పీడ్, ఏ టేక్స్ 1.5 hours మోర్ దెన్ బీ టు కవర్ 80 distance. ఒకవేళ ఏ స్పీడ్ కనుక డబల్ చేసి బీ స్పీడ్ కనుక అంతే ఉందనుకోండి, ఇప్పుడు బీకి కనుక ఎక్స్ పడితే ఇంత, బీకి అయితే స్పీడ్ చేంజ్ అవ్వట్లేదు కదా, బీకి ఇంతకుముందు ఎంత టైం పట్టింది ఇప్పుడు అంత టైం పట్టాలి కదా. ఏకి ఏమవుతుందంటే 1.5 hours ఎక్కువ పడుతుందంట. అంటే 1.5 hours అంటే 3/2. అంటే ఎంత తగ్గింది, ఏకి స్పీడ్ 2.5 hours తగ్గింది. అంటే ఏ స్పీడ్ డబల్ చేయడం వల్ల సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఏకి ఎంత తగ్గింది చెప్పండి, 4 X+4 అవ్వాల్సింది X+3.2 అంటే 1.5 అంటే 2.5 తగ్గిందా, 5/2 hours తగ్గిందా. ఇప్పుడు మీరు దేనికి పనికి వస్తుంది తెలుసా, ఇప్పుడు ఏ స్పీడ్ ఒక్కదాన్నే చూడండి, ఏకి స్పీడ్ ఏమైందండి 2:1 అయింది. అంటే ఇంతకుముందు 1 ఉంటే ఇప్పుడు స్పీడ్ ఏమైంది 2 అయింది. లేదా 1:2 రాసుకోండి, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది. ఏకి స్పీడ్ 1 ఉంటే 2 అయింది. స్పీడ్ ఇలా ఉంటే టైం ఏమవ్వాలండి, 2:1 అవ్వాలా. అంటే ఏకి ఇంతకుముందు X+4 hours పడితే ఏకి ఇప్పుడు ఎంత టైం పడుతుంది, X+3/2 పడుతుంది. ఎంత తగ్గింది, 2.5 hours తగ్గిందా. ఇక్కడ ఎంత తగ్గింది, 1 part. 1 part వాల్యూ 5/2 అంటే ఇప్పుడు ఏకి ఎంత టైం పడుతున్నట్టు, ఇప్పుడు ఏకి ఎంత పడుతున్నట్టు అండి, 2 × 5/2 అంటే ఎంత, 5 hours పడుతున్నట్టు. ఇప్పుడు 5 hours పడుతున్నట్ట. ఇప్పుడు ఈయనకి కనుక 5 hours పడితే సెకండ్ కేసులో స్పీడ్ డబల్ అయిన తర్వాత 1.5 hours ఎక్కువ పడుతుంది కదా. ఇప్పుడు ఈయనకి ఎంత పట్టాలి, ఎక్స్ అంటే 3.5 hours కదా, అంటే ఎంత 7/2 hours పట్టాలి అంతే కదండి, 7/2 hours పట్టాలి. హౌ మచ్ టైం విల్ బీ టేక్, సరే 120 kilometers వెళ్ళాలంటే ఎంత టైం పట్టాలని క్వశ్చన్ అండి అంతే కదండి. ఎక్స్కి 5/2 కాబట్టి 1 part 5/2 అయితే మీకు 2 parts ఎంత అవుతుంది, 5 hours అవుతుంది. సరే ఇక్కడ మీకు ఎంత టైం పడుతుందండి, సో 2 parts వాల్యూ, 1 part వాల్యూ 5/2 అయితే 2 parts వాల్యూ మీకు 5 అవ్వాలి. అంటే ఇక్కడ మీకు మొత్తం 5 hours టైం పడుతుందా, ఇక్కడ మీకు 5 hours టైం పడుతుంది. 5 hours టైం పడుతున్నప్పుడు ఎంత, 1.5 hours మోర్ అన్నారు కాబట్టి ఈయనకి మీకు 3.5 hours పట్టాలి. 3.5 hours అంటే 7/2 hours పట్టాలి. అంటే ఎక్స్కి 80 kilometers ట్రావెల్ చేయడానికి 7/2 hours పట్టింది అనుకోండి. సరే బీకి 80 kilometers ట్రావెల్ చేయడానికి 7/2 hours పడితే 120 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఇది 2 times, 40లో ఇది 3 times. సో మీకు 7/2 × 3/2 అవ్వాలి. సో 7 × 3 ఎంత, 21/4 అవ్వాలి. సో మీకు ఎంత వస్తుందండి, సో 5 1/4 అవ్వాలి. సో మనం ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినామండి, ఆ మిస్టేక్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చిన్న మిస్టేక్ చేసినామండి. ఇక్కడ మీకు 1 part వాల్యూ 5/2 అయితే 2 parts వాల్యూ 5. అంటే టైము 5 hours ఎవరికి పడుతుంది, ఏకి. ఎప్పుడు 1 speedతో వెళ్ళినప్పుడు. 1 speedతో వెళ్ళినప్పుడు అంటే మీరు ఇది కదా తీసుకోవాల్సింది, 1 speedతో వెళ్ళినప్పుడు ఇది. అంటే 1 speedతో వెళ్ళినప్పుడు ఇప్పుడు 5 hours పడుతుంది కాబట్టి ఇప్పుడు మీకు 4 hours ఎక్కువ అంటే మీకు 1 hour పట్టాలి అంతేనా. మీకు అర్థం, ఇది చూడండి.
ఇక్కడ 5 అవర్స్ పట్టిందా? ఈయన 1 స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఈయన 5 అవర్స్ టైం పడుతుంది. ఇనీషియల్ స్పీడ్ అన్నప్పుడు, ఇనీషియల్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఏకి బీ కన్నా 4 అవర్స్ ఎక్కువ పట్టిందా? ఈయనకు 5 అవర్స్ ఎక్కువ పట్టింది కాబట్టి బీకి మీకు 1 అవరే పట్టాలి. బీకి 1 అవరే టైం పట్టాలి. అంటే బీకి ఎంత టైం పడుతుంది? 1 అవర్ టైం పడుతుంది. ఎప్పుడు? 80 కిలోమీటర్స్ అప్పుడు కదా. అంటే 80 కిలోమీటర్స్ వెళ్ళడానికి బీకి కనుక 1 అవర్ టైం పడితే 120 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అంతే కదా. సరే, 80 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1 అవర్ టైం పడితే 120, ఇది 42 టైమ్స్ 43 టైమ్స్ 3/2 అవర్స్. 3/2 అంటే ఎంత అండి? 1/2 అండి. ఎక్కడ? ఆప్షన్ సి. మీకు మంచి క్వశ్చన్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 74. x మైనస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్. ఇలాంటి సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్లో మీరు, నేను ఈ ఎక్స్ మైనస్ వై పార్ట్ ఉందా, దీన్ని ఏ అనుకుంటున్నాను, దీన్ని బి అనుకుంటున్నాను, ఇది ఏ అనుకుంటున్నాను, ఇది బి అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఏం కన్వర్ట్ అయింది? అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీని ఫార్ములా మీకు -4ab అంతేనా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉందనుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంటే మీకు 2ab అయ్యేది. ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీకు 4ab వస్తుందండి, ప్లస్ 4ab వస్తుంది మీకు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఉంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అది ప్లస్ 2ab అయ్యి ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ప్లస్ 4ab వస్తుందా. అంటే 4 ఇంటూ ఏ అంటే ఎంత? ఎక్స్ మైనస్ వై ఇంటూ బి అంటే ఎంత? జెడ్. సో మీకు 4xz మైనస్ 4yz మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడ ఉంది? ఆప్షన్ డీలో ఉంది మీకు. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 75. మీకు ఎప్పుడైనా సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి, ఇదే కాన్సెప్ట్ చూడండి ఎన్నిసార్లు వచ్చింది ఇదట్లో. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 అయినప్పుడు ఈ వాల్యూ అవుతుంది. అంటే ఇది అయిందంటే ఏ ప్లస్ బి ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. అంటే 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 20 ప్లస్ ఎక్స్ ప్లస్ 60 ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవ్వాలి. సో ఎక్స్ ఈక్వల్ టు 60 ప్లస్ 20 అంటే 80, 80 ఇటు వస్తే 90 మైనస్ 80 అంటే 10 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత? 10 అని అర్థమైందా. సో 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 10 అంటే చెప్పండి 30 ప్లస్ 10 అంటే 45. సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2. 1/√2కి స్క్వేర్ అంటే ఎంత? 1/2 మైనస్ ఇదంతా 20 ప్లస్ 10 30. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2 అంటే కొసెక్ 30 అంటే ఎంత? 2. 2 స్క్వేర్ ఎంత? 4. సో 2 క్యాన్సల్. 1 మైనస్ 4 ఎంత? -3. ఆప్షన్ బి. ఇదండి మీకు మాక్ 22 ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.